గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రజని, కన్సల్టెంట్ ఐకాన్ IVF సెంటర్ నంద్యాల. ఇక్కడ మన దగ్గర ఒక కపుల్ ఉన్నారండి. వీళ్ళకి మ్యారేజ్ అయి 9 years అవుతుంది. 9 years అయినా పిల్లలు లేరని చాలా చోట్ల చూపించుకొని ఉన్నారు. సో మా దగ్గరకు వచ్చాక ఇద్దరికి పరీక్షలు చేసి చూస్తే హస్బెండ్కి కొంచెం స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండింది అండ్ అమ్మాయికి వచ్చేసి కూడా ఎగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువగా ఉండింది. సో ఇలాంటప్పుడు మామూలుగా అయితే డైరెక్ట్ IVF చేశారు. కానీ మన దగ్గరకు వచ్చాక మనము IVF కంటే కూడా ఒక్క 2 cycles IUI ట్రై చేసి చూద్దామని చేశాము. సో వాళ్ళకి లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లో IUIలోనే కన్సీవ్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ హ్యాపీనెస్ అనేది వాళ్ళ మాటల్లో విందాము. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపించింది ఇక్కడ? మేడం, మామూలుగా అయితే బయట చాలా హాస్పిటల్ వెళ్ళినాం మేడం. ఇక్కడ ఎక్కడైనా డబ్బులు ఖర్చు అయినా కానీ మాకు పాజిటివ్ అనేది ఏం రాలేదు. అందరూ చెప్తా ఐకాన్ IVF బాగా వస్తున్నాడు, ఇక్కడ బాగా సక్సెస్ ఉన్నాయి అని అందరు చెప్తుంటే ఇక్కడికి వచ్చినాం మేడం. ఇక్కడికి వచ్చినాక మామూలుగా అయితే IVF అట్లా కాకుండా ఒక 3-2 సర్కిల్ చూద్దామా అన్నారు. అంటే ఫస్ట్ IUIలోనే సక్సెస్ అయింది మనం. కాకపోతే ఇక్కడ అంత ఖర్చు కూడా పెద్దగా కాకుండా తక్కువ ఖర్చులోనే సాయం చేసినారు మేడం. మీ డాక్టర్లు బాగా చూసినారు. ఇక్కడ చూపించుకునే మాకు ఇంత సక్సెస్ అనేది రాలేదు. ఐకాన్ IVF లోనే మాకు సక్సెస్ అనేది వచ్చింది. డాక్టర్లు కూడా బాగా చూస్తున్నారు. తక్కువ వయసులోనే మాకు ట్రీట్మెంట్ జరిగింది, బాగా సక్సెస్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఓకే అమ్మా, మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అంటే మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయినా కానీ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే IVF లాంటి పెద్ద పెద్ద ఖర్చు ట్రీట్మెంట్లతో కాకుండా సింపుల్ ప్రొసీజర్స్ లైక్ IUIతోనే కన్సీవ్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో అండి, మనకి అంటే మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయింది, 9 years, 10 years, 11 years అని ఇట్లా అని మనం డైరెక్ట్గా IVF వెళ్ళాల్సిన అవసరం లేదు. పేషెంట్ కండిషన్స్ని బట్టి మనము సింపుల్ ప్రొసీజర్స్ లైక్ IUIతోని కూడా కొన్నిసార్లు మనకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ బాగుంటుంది. థ్యాంక్ యూ.